వెన్ను నొప్పి, నడుం నొప్పి ఎక్కువగా ఉందా? బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు వస్తున్నాయా? అయితే మీలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్లే. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. పళ్ళు, కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే బాడీలో కాల్షియం డెఫిషియన్సీని సకాలంలో గుర్తించి సప్లిమెంట్లు తీసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ ఎలా గుర్తించాలి? దాని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పినట్టుగా కాల్షియం తక్కువగా ఉంటే ఎలా గుర్తిస్తారు? యూజువల్గా మామూలుగా మీకు మీరుగా గుర్తించే ఒకే ఒక సైన్ ఏంటంటే ఒళ్ళంతా కూడా, అంటే ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క బోన్ కూడా పెయిన్ రావటం, ఎక్కడ నొక్కినా కూడా పెయిన్ రావటం అనేది ఇనిషియల్ సైన్ అండి. అది దాన్ని గుర్తించడం వల్ల చాలా వరకు మనకి ఇతను బోన్ కాల్షియం తక్కువగా ఉందనేది ఈజీగా గుర్తించవచ్చు. 2, ఏ టెస్టుల ద్వారా గుర్తిస్తారంటున్నారు? సీరం కాల్షియం అనే బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు, లేదా ఎక్స్రేస్ చేయటం వల్ల బోన్ ఆస్టియోపతి కాల్షియం చాలా తక్కువ ఉందనేది చెప్పగలగచ్చు. రెండోది డెక్సా స్కాన్, ఈ బోన్ మినరల్ డెన్సిటీ ఎంత ఉందని చెక్ చేయడానికి కూడా ఇట్లాంటి టెస్టులు ఉంటాయి. సో ఈ టెస్టుల ద్వారా కాల్షియం తక్కువగా ఉందనేది మనం గుర్తించగలుగుతాం. శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే తరచుగా కాళ్ళు, చేతులు, వీపు భాగంలో కండరాలు పట్టేస్తాయి. దీనితో విపరీతమైన నొప్పి పుడుతుంది. చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. బాడీలో కాల్షియం తగ్గితే నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుంది. కాల్షియం తక్కువైన కణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల అలసటగా ఉంటుంది. కండరాలు బలహీనపడి ఒంట్లో శక్తి ఉండదు. హెయిర్ పొడిగా మారి రాలిపోతుంది. పుప్పళ్ళు, చిగుళ్లలో చికాకుగా అనిపించడం వంటి దంత సమస్యలు వస్తాయి. మహిళల్లో మూడ్ స్వింగ్స్, తిమ్మెర్లు, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. వీళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో యూజువల్గా మన రోజు రెగ్యులర్గా తీసుకునే దాంట్లో ఎగ్ కావచ్చు, లేదంటే ప్రసరీ రావచ్చు, లేదంటే మన ఆకుకూరలు కావచ్చు, దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాల్షియం తీసుకోవటం లేదా ఈ సప్లిమెంట్స్లో ఏంటంటే మీకు రోజుకు కావాల్సిన ఎంత కాల్షియం అవసరం అవుతుందో అంత క్వాంటిటీలో తీసుకోవటం. ఎందుకంటే ఒక్కసారిగా ఒక 20 గుడ్లు తినమండం కరెక్ట్ కాదు. సో దానికోసమనే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది ఎవరైతే సివియర్గా ఈ కాల్షియం డెఫిషియన్సీలో ఉన్నారో. మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్ డైట్స్లోను దీంట్లోనూ చేంజ్ చేసుకోవటం వల్ల కాల్షియం అనేది ఈజీగా వస్తుందండి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. పిల్లల్లో ఎదుగుదల, ఎముకల అభివృద్ధి నెమ్మదిస్తుంది. కాల్షియం లోపాన్ని పట్టించుకోకపోతే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే రోజు తినే ఆహారంలో చిన్న మార్పులు చేస్తే కాల్షియం లోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. కాల్షియం పుష్కలంగా ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. బాదం, నువ్వులు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి వాటితో పాటు అంజీర్, ఆరెంజ్, బొప్పాయి వంటి పండ్లను డైట్లో భాగం చేసుకోవాలి. పరిస్థితి తీవ్రమైతే డాక్టర్లను సంప్రదించి కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి.